హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి తెరిచారు మా చెల్లి స్టోరీలోని 55వ భాగం. ఆరోహి నవ్వుతూ, అలాంటిదేమీ కాదు ఆర్యన్ గారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే మీరు తనని కూడా పెళ్లి చేసుకొని నాకు సవతిగా తీసుకురండి అని జస్ట్ జోక్గా అంటుంది. ఆర్యన్ షాక్ అయి వెంటనే కోపంగా, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఆరోహి అని తన భుజాలు గట్టిగా పట్టుకొని కోపంగా అడుగుతాడు. ఆర్యన్ తన మాటలకి అంత సీరియస్గా అవుతాడని ఊహించని ఆరోహి తన భుజాల మీద ఆర్యన్ పట్టుకి నొప్పిగా అనిపించి వాటి వైపు ఒకసారి చూసి వెంటనే ఆర్యన్ వైపు చూస్తూ, నేనేదో జోక్గా అన్నాను ఆర్యన్ గారు, మీరు మరీ ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు అని బాధగా అంటుంది. ఆర్యన్కి ఆరోహి బాధ అర్థమై తన పట్టు కొంచెం తగ్గించి ఆరోహి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చూడు ఆరోహి, నా జీవితంలో నువ్వు మాత్రమే ఉంటావు, అర్థమైందా? నువ్వు మాత్రమే ఉంటావు అని నొక్కి చెప్తూ, నువ్వు తప్ప మరొకరికి నా జీవితంలో చోటు లేదు, కాబట్టి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చిలి మాటలు మాట్లాడావనుకో బాగుండదు అని తనని వదిలేసి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. చ ఆరోహి కొంచెం సేపు కూడా నీ నోరు కుదురుగా ఉండదు కదా. ఇప్పుడు చూడు ఆర్యన్ గారు ఎంతలా హర్ట్ అయ్యారో. ఇప్పుడు ఈయన కోపాన్ని ఎలా పోగొట్టాలి అనుకుంటూ వాష్రూమ్ డోర్ ఆపకుండా దబదబా బాధేస్తూ ఉంటే ఆర్యన్ డోర్ కొంచెం ఓపెన్ చేసి తల మాత్రమే బయటికి పెట్టి, ఏంటి ఆరోహి, ఎందుకు ఇలా డోర్ని కొడుతున్నావు అని కోపంగా అడుగుతాడు. ఏమీ లేదు అని అంటూ తల అడ్డంగా ఊపుతూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఆర్యన్ ఉన్న పొజిషన్ మర్చిపోయి తనని గట్టిగా హత్తుకొని, సారీ ఆర్యన్ గారు, నేను అలా అని ఉండకూడదు, సారీ, ప్లీజ్ మీరు ఇలా కోపంగా ఉండకండి, నాకు ఏడుపు వస్తుంది అని అంటుంది. ఆరోహి అలా హగ్ చేసుకోగానే ఆర్యన్కి తన బాడీ అంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి ఆరోహిని తనకంటే ఇంకా గట్టిగా హత్తుకుంటూ, ఇలాంటి పొజిషన్లో ఇలాంటి మాటలు రాకూడదు ఆరోహి, నన్ను అడిగితే అసలు మాటలు కూడా రాకూడదు అని ఆరోహి మెడ మీద ముద్దులు పెడుతూ హస్కీగా అన్నాడు. ఆరోహి కంగారుగా ఆర్యన్ని విడిపించుకొని, ఏం చేస్తున్నారు ఆర్యన్ గారు అని అంటూ ఉండగానే ఆర్యన్ వెంటనే మళ్ళీ తనని గట్టిగా హగ్ చేసుకొని, మరి నువ్వేం చేశావు ఆరోహి, నేను ఎలా ఉన్నానో కూడా మర్చిపోయి నువ్వు అలా హగ్ చేసుకుంటే నాకు ఎలా ఉంటుంది, పైగా మన ఇద్దరికి సెకండ్ నైట్ అయ్యింది, ఇలాంటి టైంలో నువ్వు ఇలా చేస్తే నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అని అంటూ ఆరోహిని సడన్గా షవర్ కిందకి లాగి తను కూడా ఆరోహిని ఎత్తుకొని నిలబడి షవర్ ఆన్ చేసి ఇద్దరూ కలిసి గంట జలకాలాటలు ఆడి ఆర్యన్ తన పని అయిపోయాక ముందు ఆరోహిని బయటికి పంపించి తను స్నానం చేసి వచ్చేసరికి ఆరోహి చీర కట్టుకుంటూ ఆర్యన్ని చిరుకోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. ఆరోహిని అలా చూసి ఆర్యన్ నవ్వుతూ తనని వెనక నుంచి హగ్ చేసుకొని ఆరోహి పోసుకున్న కుచ్చుళ్ళని తన చేతిలోకి తీసుకొని తనే ఆరోహి నడుము లోపలికి దూపుతాడు. ఆర్యన్ అలా చేయగానే ఆరోహి బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆర్యన్ నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి, నా బట్టలేవి ఆరోహి అని అడుగుతాడు. ఆరోహి ఆర్యన్ వైపు తిరిగి, ఏంటి ఆర్యన్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని నేను అనుకుంటుంటే ఇంకా మీరు లేట్ చేస్తున్నారు, అనవసరంగా మీకు కోపం తెప్పించాను అనుకుని సారీ చెప్పాలని వస్తే నన్ను మీ కౌగిలిలో బంధించి బయటికి రానివ్వకుండా చేసి గంట లేట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు
ముందు మీరు బట్టలేసుకోండి అంటూ ఆర్యన్ చేతిలో ఆర్యన్ బట్టలు పెట్టి మడత పెట్టి కోపంగా బట్టలు పెట్టి చిరుకోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆ మాటకి ఆర్యన్ నవ్వుతూ ఏమీ అనుకోరులే, అయినా ఎవరేమనుకుంటే మనకెందుకో, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి కానీ నలుగురి గురించి పట్టించుకోకూడదు అని అంటూ డ్రెస్అప్ అవుతూనే మాట్లాడతాడు. సరేలే, మీ మగాళ్ళు కాబట్టి ఎన్నైనా చెప్తారు, అందరూ చూసే చూపులకి నేను సమాధానం చెప్పలేక చావాలి. ఇక వదండి, వెళ్దాం అని అంటుంది. ఉదయం ఉండు 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 నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పటం మర్చిపోయాను అని కంగారు నటిస్తూ అంటాడు. ఆరోహి ఆర్యన్ వైపు చూసి ఏంటది ఆర్యన్ గారు అని అమాయకంగా అడుగుతుంది. ఇది అంటూ ఆరోహిని దగ్గరికి తీసుకొని ఆరోహి పెదవులని తన పెదవులతో ముడివేసి 5 నిమిషాలు ముద్దు పెట్టి ఆరోహిని వదిలేశాక ఇప్పుడు పద అని నవ్వుతూ అంటాడు. మీరు మరీ అల్లరిగా తయారవుతున్నారు, ఇక పదండి, పిల్లలు కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఇద్దరు కిందకి వచ్చేసరికి నేహ అప్పటికే రెడీ అయ్యి సుమిత్ర గారితో మాట్లాడుతూ ఆర్యన్ కోసం ఎదురు చూస్తూ మెట్ల వైపే చూస్తూ ఉంటుంది. నేహ అలా చూస్తూ ఉండగానే ఆర్యన్ ఆరోహి ఇద్దరు నవ్వుకుంటూ రావటం చూసి కడుపులో ఎసిడిటీ వస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక రగిలిపోతూ నువ్వు అయ్యా బయటికి నార్మల్గా ఉంటూ రెడీ అయ్యావా బేబీ, రా టిఫిన్ తిందాం, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని ఆర్యన్ చేతిని పట్టుకొని తీసుకువెళ్ళి తను కూర్చున్నాక తన పక్కనే కూర్చుంటుంది. ఆరోహికి నేహ బిహేవియర్ కొంచెం అనుమానంగా అనిపిస్తున్నా మనసులో ఆర్యన్ గారు చెప్పినట్టు నేహ అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల కాబట్టి తనకి ఇంట్లో కాబట్టి తనకి ఇదంతా నార్మల్ అనుకొని సైలెంట్గా వెళ్ళి ఆర్యన్కి ఇంకో పక్క కూర్చుంటుంది. అప్పటికే లలిత గారు, సుమిత్ర గారు, ఆనంద్ గారు టిఫిన్ చేసి పిల్లలు కూడా టిఫిన్ చేసి ఉండటం వలన మీరు తినేయండి తాత అని అంటాడు. అని అంటారు. నేహ ఆర్యన్ని ఆరోహితో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తనే ఏదో ఒకటి అడుగుతూనే గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే టిఫిన్ చేస్తారు. ఆరోహి పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చి స్టీఫెన్తో జాగ్రత్త అన్నయ్య అని చెప్పి లోపలికి వచ్చేసరికి సరే బేబీ మనం కూడా బయలుదేరదామా, నీకు లేట్ అవుతుంది అని చెప్పి చేయితో అడుగుతారు. ఆర్యన్ నేహ వైపు కొంచెం సీరియస్గా చూస్తూ నేహ నేను ముందుగానే చెప్తున్నాను, నువ్వు ఇలా నాతో క్లోజ్గా ఉండకు, నార్మల్గా మాట్లాడు, అక్కడ మన గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటే అది నాకు ఇష్టం లేదు, అందుకే ముందుగానే చెప్తున్నాను ఇలా ఇంట్లోనే ఉండు అని డైరెక్ట్గా చెప్పేశాడు. నేహ ఆ మాటలకి మొహం చిన్నబుచ్చుకుని సరే ఆర్యన్ అని చెప్పి ఆర్యన్ చేయి 2 బ్లడ్ శాంపిల్స్ తన చేయి తీసేసి ఇక వెళ్దామా అని అంటూ మనసులో నన్ను ఆర్యన్ ఏదైతే చేయనివ్వట్లేదు, ఇలా అయితే నేను ఆర్యన్ని ఎలా సొంతం చేసుకోవాలి, కనీసం షూటింగ్కి వెళ్ళినప్పుడు అయినా ఆర్యన్తో కొంచెం క్లోజ్గా మూవ్ అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, మీడియాలో కూడా ఏదో ఒకటి వస్తుంది, అది చూసి ఆరోహి ఆర్యని ఏమైనా అంటే తనని ఇంకా రెచ్చగొట్టి మళ్ళీ విడదీసే వరకు వెళ్దాం అనుకున్నాను, కానీ ఆర్యని ఇలా కార్టూన్ చూడటం ఏంటి, మన పని మనం చేసుకోవాలి కానీ అని అంటూ ఉండగానే
మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయ్యింది. ఆర్యన్ నవ్వుతూ ఆరోహి బుగ్గ మీద ముద్దు పెట్టి, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, రెడీగా ఉండు. నువ్వు, నేను, పిల్లలు కలిసి బయటికి వెళ్దాము అని అందరికీ వినిపించేలా బాయ్ చెప్పి వెళ్తాడు. ఇదంతా ఆర్యన్తో పాటు వస్తూ ఆర్యన్ వెనకే ఉన్న నేహ చూసి కోపంగా ఆర్యన్ వెనకే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయింది. ఒకే ఒక్క క్షణం ఆరోహి ఎర్రగా మారిపోయిన కళ్ళల్లోకి చూసి వెంటనే నార్మల్ అయిపోయి తను కూడా బాయ్ చెప్పి బయలుదేరుతుంది. నేహ వచ్చి ఆర్యన్ పక్క సీట్లో కూర్చోగానే ఆర్యన్ కార్ స్టార్ట్ చేసి షూటింగ్ స్పాట్కి బయలుదేరుతాడు. ఆర్యన్ షూటింగ్ స్పాట్కి వెళ్ళగానే ఇద్దరు కార్ దిగి నేహాని డైరెక్ట్గా తన కార్వాన్లోకి తీసుకువెళ్తూ ఉంటే స్పాట్లో ఉన్న వాళ్ళందరూ నేహాని ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు ఈ అమ్మాయి, ఆర్యన్ సార్తో పాటు వచ్చింది అని అనుకుంటూ ఇద్దరు నీ వింతగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు షూటింగ్కి ఆర్యన్తో పాటు ఆరోహి తప్ప ఎవ్వరూ రాలేదు. ఆర్యన్ వాళ్ళిద్దరిని తన క్యారవెన్లోకి తీసుకువెళ్ళి నేహాతో, నువ్వు ఇక్కడే ఉండు బేబీ, నేను షూటింగ్ అయిపోగానే వస్తాను, ఆఫ్టర్నూన్ లంచ్కి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి నేహాతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బయటికి వచ్చి తన అసిస్టెంట్ డైరెక్టర్ గారితో త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయమని చెప్పు, నేను ఈవినింగ్ వెళ్ళాలి అని అన్నాడు. అసిస్టెంట్ సరే అని డైరెక్ట్గా మాట్లాడటానికి వెళ్ళిపోతాడు. నేహ కార్వాన్ అంతా చూస్తూ స్క్రీన్ ఆన్ చేయగానే ఆరోహి ఫోటోలు వస్తూ ఉండటం చూసి, దీని ఫోటోలు ఇక్కడ కూడా ఉన్నాయా? నీకు ఆరోహి అంటే అంత పిచ్చెందుకు ఆర్యన్? నేను అందంగా లేనా? ఒక్కసారి నన్ను ఆరోహిని చూసినట్టు చూడలేవా? అంతలా నచ్చిందా అది నీకు? అనుకుంటూ కోపంగా ఆరోహి వైపు చూస్తూ, నువ్వు నా బేబీ జీవితంలోకి వచ్చి ఉండకపోతే నేను తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేదాన్ని. నువ్వు నా లైఫ్కి అడ్డం వచ్చి నీకు లైఫ్ లేకుండా చేసుకున్నావు. ఏం చేస్తాము, నీ తలరాతే అంత అని అనుకోవటం తప్ప అని సింపతి నటిస్తున్నట్టు ఆర్యన్ చెప్పిన మాట వినకుండా కిందకి దిగి ఆర్యన్ షూటింగ్ చేస్తుంటే వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆర్యన్ షూటింగ్ చేస్తూ ఉంటే అటే చూస్తూ ఉంటుంది. ఆర్యన్కి అది చూసి, ఈ నేహాకి ఒకసారి చెప్తే అర్థం కాదా, ఏం చేస్తుందో కూడా తెలియదు అనుకుంటూ నేహాని వదిలేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా ఆర్యన్ షూటింగ్ అయిపోగానే నేహ వెంటనే పైకి లేచి పరిగెత్తుకుంటూ ఆర్యన్ దగ్గరికి వచ్చి అందరి ముందు ఆర్యన్ని గట్టిగా హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, యువర్ యాక్టింగ్ సూపర్ బేబీ, నువ్వు యాక్టింగ్ సూపర్గా చేసావు బేబీ, నీ యాక్టింగ్ స్కిల్స్ సూపర్ ఉన్నాయి, అందుకే ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద హీరోవి అయ్యావు అని నవ్వుతూ అంటుంది. Thank you for listening and please like, share, comment and subscribe.